తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షతన ఆదివారం అఫ్జల్గంజ్ హైదరాబాద్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ పౌర గ్రంథాలయ పటిష్టతను చర్చించడంలో భాగంగా తెలంగాణ పబ్లిక్ ల్యాబ్ రిపేర్స్ డెవలప్మెంట్ ఫామ్ కొంతమంది గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వారి నుండి సభ్యులుగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. గ్రంథాలయ అభివృద్ధి చేయించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ హైదరాబాద్ వారు సిబ్బంది నియామకం, గ్రంథాలయ సెన్స్ వసూల విషయం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. దాదాపు 4 లక్షల పుస్తకాల సంపద ఉంది. అందులో అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతము, తెలుగు, హిందీ, మరాఠీ ఇన్ని భాషల్లో పుస్తకాలే కాకుండా పీరియాడికల్స్ దాదాపుగా 100 పీరియాడికల్స్ని మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ కలెక్షన్ మన దగ్గర ఉంది సార్. ప్రతిరోజు 500 మంది విద్యార్థులు ఈ లైబ్రరీని విజిట్ చేసుకుంటారు. రీసెర్చ్ స్కాలర్స్ కూడా వస్తూనే ఉంటారు. మీడియా కొంచెం అభివృద్ధి నాకు కొంచెం తగ్గిండొచ్చు, కాకపోతే ఈ లైబ్రరీ ఉన్న ఏదైతే ప్రాశస్త్యము ఇది ఎల్లకాలం ఉంటుంది సార్. అయితే ఇంకోటి ఏంటంటే మనం భారతదేశంలో కల పేరెంటింగ్ కల అతి పేరు పొందిన లైబ్రరీలో 5వ స్థానంలో 10 లైబ్రరీలో 5వ స్థానంలో సార్. కాబట్టి మీరు మొదలే పావు అని అడగండి, అది నా రిక్వెస్ట్ సార్. అట్లా కొంచెం ఇచ్చినా పర్వాలేదు అంటే ఆ కొంచెంలో సగంతో సగం ఇస్తాం. కాబట్టి డోంట్ ఆస్క్, మన రైట్ అది. ఆ మొత్తం సెస్ మాకు ఇవ్వండి అంటే అప్పుడు పావు అంతా ఏమన్నా కోషిష్ అవుతుందో ఏమో, అది కొంచెం నాకు కన్సర్న్ ఉంది. రెండవది, ఉద్యమంగా ఉండాలి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమము అంటేనే దానికి కొంచెము సూపు దాక్కుతుంది. గ్రంథాలయ ఉద్యమాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళడానికి చదివించే ఒక ప్రోగ్రామ్ ఇది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా చేయొచ్చు అనేది. ఇందులో 2 ఉన్నాయి. ఫండింగ్ ఇచ్చినట్టుగా 60 పొలిటికల్ కార్పొరేషన్స్ ఉన్నాయి సరే. కొన్ని అలంకారం కావచ్చు, కొన్ని ఫ్యాషన్స్ కావచ్చు, కొన్ని రాజకీయ అవసరం రకరకాలు ఉంటాయి. ప్రతి అవసరం దాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఏది అనవసరం కాదు. చాలా మంది నేను ఒక సీక్రెట్ యాక్చువల్గా రియాజ్ పర్మిషన్ రివీల్ చేస్తాను. నేను ఇప్పుడు సీక్రెట్ కాదు. రాష్ట్రంలో ఒక అతి కీలక నిర్ణయాధికారం ఉన్న ప్రకారం నేను రియాజ్ గారు కూర్చొని వేరే డిస్కస్ చేస్తున్నప్పుడు, సార్ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్కి ఇస్తామంటే ఉత్తర రియాజ్ గారు మీరు చెప్పండి సార్, అది చాలా బాగుంటుంది అన్నారు. ఈ సైడ్ నో, నాకు వద్దు సార్, కొంచెం లైబ్రరీలు నాకు కొంచెం అవకాశం పెట్టి నేను సేవ చేస్తాను అంటే ఎవరైనా నా ఇబ్బందులు ఇక్కడ ఉన్న 90% మీరంటే నాకు అది వద్దు ఇది కావాలనే వాళ్ళు బహుశా ఉండదు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో ఇది ప్యాషన్, అంటే లైబ్రరీస్ అనేది కూడా ఒక ప్యాషన్. అది బాగా మోర్ దెన్ 100 years బ్యాక్ లైబ్రరీ గ్రంథాలయ ఉద్యమకాలను చరిత్రలో దొరుకుతూనే పేరు మర్చిపోయాను. సర్వోత్తమరావు ఇది ఉన్నాయి సబ్జెక్ట్ ఎప్పుడో బాగా గుర్తు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర బై బిఆర్ రావు గారి ఎప్పుడో ఇది చదివినట్టు గుర్తు. సో అంటే ఒక ప్యాషన్తో ఈ జస్ట్ ఒక పవర్ కోసమో అధికారం కోసమో అభ్యాసంగా రాలేదు. అంటే నాకు దగ్గర గుర్తుల్లో దగ్గర ఒకరిలో తెలుసు మాకు వైఖరి ఏంటి, ఐడియాలజీ. గ్రంథాలయాలు, ప్రాంతీయ గ్రంథాలయాలు, ఇలా గ్రంథాలయాలను మార్చివేయడానికి పిల్లల గ్రంథాలయాలు ప్రత్యేకంగా జరపాల్సిన అవసరం ఉంది. పిల్లల సెక్షన్, ఈ పిల్లల సెక్షన్లని యాక్చువల్గా చాలా మంది కూడా చెప్పారు. అది కేవలం పుస్తకాలే కాకుండా యాక్టివిటీ సెంటర్స్ కానీ, అంటే కథ చెప్పడం కానీ, పోటీలు నిర్వహించడం కానీ, కార్యక్రమాలు నిర్వహించడం కానీ అట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన ప్రతిపాదన నేను చేయదలుచుకున్నది, జిల్లా గ్రంథాలయ పరిషత్తుల తరఫున పుస్తకాల కొనుగోలు విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం. ఇప్పుడు రాజారామోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ప్రకటించినప్పుడే అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రకటనలు ఒకటేసారి ఇవ్వాలి. ఒక్కొక్క జిల్లా ఒక్కసారిగా కాకుండా ఒకేసారి ప్రకటన ఇవ్వాలి, కేంద్రీకృతంగా ప్రకటన ఇవ్వాలి.
ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దల గౌరవనీయులు డాక్టర్ రియాజ్ సార్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆకునూరు మురళి గారికి, మరి ప్రొఫెసర్ లక్ష్మణరావు గారికి, అలాగే మన చేగొండి రవి గారికి, ప్రొఫెసర్ సుదర్శన్ సార్ గారికి, డైరెక్టర్ ఏవిఎం రాజు గారికి, మరియు వినోద్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మామిడి హరికృష్ణ గారికి, మరియు ఈ కార్యక్రమానికి హాజరైన మేధావులకు, ఉద్యోగులకు, విద్యార్థులందరికీ, మరి ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు కుక్కుల దేవేందర్. తెలంగాణ జిల్లా గ్రంథాలయ సంస్థ సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ నేను రిటైర్డ్ అయ్యాను. స్టేట్ పెన్షనర్ దాంట్లో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ పౌర గ్రంథాలయాల మీద ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడము ఆనిముత్యం లాంటి మా రియాజ్ సార్ గారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఈ పౌర గ్రంథాలయం ఇంతమంది చైర్మన్లు వచ్చారు. మన గ్రంథాలయాలు 1960 తెలంగాణ గ్రంథాలయ చట్టము, దాని తర్వాత మన తెలంగాణ గ్రంథాలయ చట్టము డిసెంబర్ 21, 2015. దాని తర్వాత కూడా ఎన్నో చట్టాలు మార్పులు వచ్చినా కానీ ఏ చైర్మన్ కానీ ఇంత మేధావులతోని మన పౌర గ్రంథాలయాల మీద మీటింగ్ ఆఫ్లైన్ నేను పబ్లిక్ సబ్జెక్ట్ నాకు అనిపించింది. లైబ్రరీలో అసలు ఎంత రిసోర్స్ ఉంటుందో దానికి ఎంత యూటిలైజ్ చేయట్లేదో స్టూడెంట్స్. పబ్లిక్ లైబ్రరీస్ మన స్పెషల్ కేటగిరీ లైబ్రరీస్ వస్తాయి. దాంట్ స్పెషల్ కేటగిరీ లైబ్రరీస్కి వీ హ్యావ్ ఫుల్ బడ్జెట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ పిల్లలు నాన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా రిసర్చ్ వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి మనం రిసర్చ్ చేసి పెట్టాలి. కానీ వాళ్ళు కాన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ డిబేట్సే వాళ్ళు చూడండి మన కాలేజ్లో. మన కానీ దే నీడ్ టు రైట్ సమ్ థీసిస్ ఆన్ దట్. సో ఈ పబ్లిక్ లైబ్రరీస్కి ఇలాంటి స్పెషల్ లైబ్రరీస్తో రికగ్నైజ్ చేసి ఇక్కడ ఏం దొరుకుతాయి రిసోర్సెస్ అనేది మనకు గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో ఈ సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్, ఈ సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడే ఉంటుంది. నా దగ్గర వేరే బుక్స్ చాలా ఉన్నాయి. అవి చదువుకోవడానికి వచ్చినప్పుడు నేను ఇందాక మురళిగా చెప్పినట్టు లిటరలీ నేను ఒక టేబుల్ వేసి టేబుల్ మీద బుక్స్ని పంచి పిల్లల్ని చదివి ఒక పేజ్ ఒక పేపర్ రాయాలంటాను. ఈవినింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లా స్టూడెంట్స్కి వాళ్ళకి అది ఆ బుక్స్ని వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారో కాబట్టి వాళ్ళు అంటే వెయిట్ ఒకళ్ళు ఇద్దరు రోజు కూర్చుంటారు. వాళ్ళకి నేను చెప్పగలుగుతాను ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు రీడ్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పిల్లలకి వాళ్ళు జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నారు. కానీ లైబ్రరీ దాని ఇంపార్టెన్స్, పాత బుక్స్ ఎప్పుడు వచ్చినాయి, ఇక్కడి నుంచి వచ్చినాయి, దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే పెద్దలు మాట్లాడినట్లే నేను కూడా ఫీల్ అవుతాను చాలా. సో అది దాని వర్క్ షాప్స్ ఒకరినొకరు కలుసుకోవడం, స్పెషల్ లైబ్రరీస్ ఎన్నో హైదరాబాద్ కమ్యూనిటీసి అందరితో కాన్ఫరెన్స్ లాగా వాళ్ళ దగ్గర రిసోర్స్ ఏమున్నాయో అవి షేర్ చేసుకుంటే మనము పనికి వస్తుందని మన పాతకాలంలో చేసేవాళ్ళు మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్ దట్ అని నాకు అనిపిస్తుంది. సో విత్ దిస్ మీటింగ్ పెట్టడం చాలా మంచిది. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మనకున్న నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ అవ్వాలని నా అభిప్రాయం. బుక్స్ చదవడం వల్లనే కొంచెం మనకి కల్చరల్గా ఉంటాయి, దానివల్ల ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. నాలెడ్జ్ మనకు వచ్చిన నాలెడ్జ్ ఇంకొకరికి కూడా పంచవచ్చు అని అన్ని మనకి ఎంతకన్నా మాట్లాడలేదు. ఫస్ట్ టైం నేను మురళి సార్ వెళ్తానంటారు. సార్ నాకు ఒక హామీ ఇచ్చారు, ఏంటంటే మా లైబ్రరీలో చదువుకునే వాళ్ళు 10th సెలెక్ట్ అయ్యారు, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు సెలెక్ట్ అయ్యారు. కాకపోతే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల నడపలేకపోతున్నాం. అందులోనూ ఇప్పుడు బుక్స్ చదవడానికి పిల్లలు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా మాట్లాడారు. దానికి డిజిటల్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే దాన్ని డెవలప్ చేసే ఆలోచనలో మేము కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మాట్లాడారు. మీకు మీ అవసరాలు ఏంటో ఒక చిన్న అప్లికేషన్ పెట్టి డైరెక్టర్ గారు సహకారంతో మాట్లాడతారు మేడం. తర్వాత చెన్నారెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా అమేకమై పనిచేస్తారు. నేను ఎవరిని చెప్పుకోవాలో అదెవరిని చెప్పుకోవాలో తెలియదు. బట్ ఇట్స్ ఫ్యాక్ట్.
విషయం ఐ థింక్ అది చాలా ఈ చైర్మన్స్ చూస్తుంటాం కార్పొరేషన్లకి పొలిటికల్ అపాయింట్మెంట్స్ బేసికల్లీ అని కూడా జాగ్రత్తగా గమనించండి. అవి అప్రోచ్ అయ్యి ఉంటాయా ఎట్లా ఉంటాయా ఆ క్వశ్చన్ చూస్తుందా మనకి కదా. బట్ రియాజ్ గారి అపాయింట్మెంట్ మోస్ట్ అప్రోచ్ అది ఆయన జూలై 15 నుండి ఈరోజుకి ఆవశ్యకత రాలేదు. విత్ 1 monthలో సో ఈ టచ్డ్ ఈజ్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ లో ఫస్ట్ టైం ఐ హర్డ్ దట్ హీ ఆల్సో కండక్టెడ్ మీటింగ్ విత్ స్వీపర్స్. ఇది నాకు కనబడదు ఇక్కడ కూడా. అంటే దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ లైబ్రరీస్ కదా. సో దాట్ ఐ థింక్ అదే అది కూడా చెప్పారు. సో అది కూడా చెప్పారు. అందుకని మనం వాళ్ళకి స్లీపర్స్ అనవద్దు. సో ఇంకేదో పేరు పెట్టారు సో ఇది లైబ్రరీస్ అనేది టచ్ చేస్తాం. నాకు ఈరోజు 3 మీటింగ్లు ఉంటాయి. 3 మీటింగ్లో ప్లేటర్ చేసిన చాలా కష్టపడ్డా. సో మార్నింగ్ ఫోన్ చేస్తే కూడా ఇంకా అప్పుడే నేను డిసైడ్ చేసుకోవాలి. సో ఈ మీటింగ్ ఎలా కావాలో అనుకుంటున్నాను. ఫైనల్గా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. మిగతా దగ్గర వెయిట్ కానీ తగ్గిస్తున్నట్టు అనిపించింది నాకు. ఈ ప్రోగ్రెస్ చేసేటట్టుగా మన యూత్ మనకి ఆలోచన ఇదన్నిటి కూడా మళ్ళీ గ్రంథాలయం కూడా ఒక లింక్ ఉంది ఇందులో. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలను కలుపుకుంటాను అన్నమాట. మీ ఊళ్ళో లైబ్రరీ ఎక్కడ ఉంది, ఎంతమంది విజిట్ చేయాలి. సో గత 30 రోజులలో ఎవరైనా లైబ్రరీకి వెళ్ళిందా మీ ఊరు లైబ్రరీ? ఫస్ట్ మీ స్కూల్లో లైబ్రరీ ఉందంటే మన స్కూల్లో లైబ్రరీ అంటే 95 లిటరసీకి, డెవలప్మెంట్కి, జీడిపికి ఒక బాండ్, ఒక లింక్ అనేది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. ఇంకా ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే ఒక మూఢనమ్మకాలకి, ఒక ప్రొఫెషనల్ కార్డ్స్ కూడా ఆ డిఫరెన్స్ కనపడుతుంది. అంటే యూపీ ఇప్పుడు యూపీ వాళ్ళని క్షమించాలను. సో యూపీ వాళ్ళు ఎంత వెనక్కి నడుస్తున్నారో, ఆ ఆలోచన ప్రాసెస్, ఆ సమాజము, ఆ కల్చరు ఎంత వెనక్కి పోతుందో సో కేరళ అంత ముందు ఇది ఫ్యాక్ట్. అది క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది లైబ్రరీస్లో. అంటే చాలా ఇవన్నీ కూడా ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. సో వెరీ అన్ఫార్చునేట్లీ అవర్ కల్చర్ యాజ్ హోల్, దేశంలో ఉన్నటువంటి కల్చర్ మొత్తం కూడా అంత కల్చర్ హాస్పిటల్ కనెక్ట్ అవ్వడం కదా. ఈ కల్చర్లో ఈ ఎడ్యుకేషన్ ఒకటి ఫిట్ కావడం లేదు, ఈ లైబ్రరీస్ ఒకటి ఫిట్ కావడం లేదు, ఒక సైంటిఫిక్ టెంపర్ అంటే ఒకటి ఫిట్ కావడం లేదు మన కల్చర్. సో దీనివల్ల మనము ఇప్పటికీ కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో వెనక్కి పోతున్నాం, ముందుకు పోతున్నాం, వెనక్కి పోతున్నాం. బీజేపీ వచ్చే ముందు 29 ఉంటే ఇప్పుడు 33 ఉన్నాం, వెనక్కి వెళ్తున్నాం అంతా కూడా. సో ఇవన్నీ ఇంటర్నెట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నాకు చాలా బాగా అనిపిస్తుంటుంది. ఎందుకు పిల్లలను చూస్తుంటే అంటే మా జనరేషన్లో ఉన్న ఇంప్లాయని ఇప్పుడు ఇంప్లాయని చూస్తుంటే ఏడవ అర్థం కావట్లేదు, నవ్వాల అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. రియాజ్ గారికి అండ్ సార్, మీరు చాలా ఒక ఇన్స్పిరేషన్గా భావించే మంచి మనసున్న బ్యూరోక్రాట్ మురళి సార్కి, అలాగే జానయ్య సార్కి, మిగతా పెద్దలందరికీ, రాజు గారికి, యాకూబ్ అందరికీ చేసుకుంటాం. నిజంగా మేము అందరం కూడా పుస్తకం చెప్పిన మనుషులు. నేను కానీ, రియాజ్ కానీ, మురళి సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఉదయవాళ్ళు సార్ అందరూ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ బుక్స్. అయితే ఇక్కడ రియాజ్ చాలా అద్భుతంగా ఎంత చక్కని పరిశీలన, క్షేత్ర పరిశీలన, ఒక ఎంపిరికల్ స్టడీ చేసిన తర్వాత మనకుంటే అదే దీన్ని స్ట్రెంథనింగ్ చేయడం కోసం ఏం చేయాలని చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం ఓన్లీ కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. కొన్ని చోట్ల బిల్డింగ్స్ ఉన్నాయి కానీ అందులో మ్యాన్ పవర్ కానీ పుస్తకాలకు సంబంధించిన ఇష్యూస్ మీద కానీ ఇంకా చేయాలి. ఇక వీటన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఒక అపోహం ఉండేది. ఏముండేదంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా మొబైల్ చూస్తుంటారు వీళ్ళు, బాగా పుస్తకాలు చదవలేమో అనే అభిప్రాయం ఉండేది. కానీ 2016లో యూరోప్ పర్యటన నాకు
ఏంటంటే వాళ్ళు క్యూలో నిలబడ్డా లేదా టికెట్ కోసం నిలబడ్డా ఫ్రీగా కూర్చున్నా కూడా వాళ్ళ చేతుల్లో మొబైల్ కన్నా పుస్తకమే ఎక్కువ మంది చేతుల్లో కనబడుతుంది. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు అభిప్రాయం తప్పు, మనకైనా ఎక్కువ మొబైల్ యూసేజ్ ఉందనే విషయం కూడా అర్థమైంది. ఇక్కడ పుస్తకాలను చదవడానికి కూడా మనం ఒక అద్భుతమైన ప్రక్రియ పుట్టిన పుస్తకం అంటే అనేక జీవిత అనుభవాల సమ్మేళనం. బట్ ఆ దిశలో వీటికి మనం జానేసారి కూడా ఒక చైర్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ జానయ్య గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ సీనియర్ కాబట్టి మొట్టమొదటిసారిగా ఇంతమంది అసలు లైబ్రరీ కోసం చిన్న మీటింగ్ అంటే చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను యాక్చువల్గా ఒక 50 మందికి పరిమితం అవుదామనుకున్నా, అది లాస్ట్ టైం ఇంకా కూడా జాయిన్ అయ్యామన్నారు. కాబట్టి సీరియల్గా మాట్లాడించుకోగలము. నేను మీరు దయచేసి రిప్యుటేషన్ వద్దు, కనీసం ఒక 3 నుంచి 5 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. అసలు పెడితే చాలా మందికి అవకాశం ఇచ్చారు. వెంకయ్య సార్ పదే యాక్చువల్గా జాతీయ లైబ్రరీస్ దేవుడు, దానికి గౌరవ మంత్రివర్యుడు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చే రావడానికి కన్సెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ దిశలో కూడా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి లైబ్రరీలో ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు. చివరిగా ఈ హాల్ ఎప్పుడు మీరు పుస్తకాల ఆవిష్కరణ చేసుకున్నా, కవి సమ్మేళనాలు చేసినా, ఉగాది సంబంధించిన సందర్భంలో కానీ ఇంకా ఏ టైంలో కానీ ఏదైనా మనం ఫెస్టివల్ లాంటివి మనకు ఫ్యాక్టరీ సంబంధించి ఏ చేసినా కూడా నేను వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దిశగా నేను రిప్లై చేసుకోవాలని ఈ ఆఫీస్ను యాక్చువల్గా బషీర్బాగ్ ఎస్ఆర్కి మారిస్తే, అలాగే కవి యాకూబు మనకి బుక్ ఎగ్జిబిషన్ సొసైటీకి మన రీసెంట్గా మన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. బుక్ ఎగ్జిబిషన్ మనకి ఎవరీ నవంబర్ పుస్తక ప్రదర్శన వారికి కూర్చోవలసిన ఇట్లా చాలామంది ప్రముఖులు పేరు ప్రస్తావించిన మిత్రులు కూడా ఉన్నారు. సురేష్ గారు కానీ, నరసింహ గారు కానీ, అలాగే అప్పన్న గారు కానీ, మహని గారు కానీ, అలాగే ప్రేమలత గారు, చాలామంది మిత్రులు లైబ్రరీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్గా ఏం చేసినా కూడా మేము నోట్ చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకసారి మురళి గారితో కలిసి ఏదో తెలంగాణలో పాపులర్ సాంగ్ ఉంటుంది, చదవాలి కాలేజీ కష్టాలే వచ్చిన చదువు లేని భవిష్యత్తు రాస్తున్నాం. మన సామాజిక స్థితిగతులను మార్చుకోవడం కోసం, మన ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం కోసము చదువు మనకు ఆయుధంగా ఉపయోగపడతాం. ఆ నేపథ్యంలో తెలంగాణకి గ్రంథాలయానికి ఉన్న గొప్ప సంబంధం ఏంటంటే తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమమే ఇక్కడ కూడా రాజరిక పరిపాలనకు వ్యతిరేకమైన పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. కాబట్టి పాల్వంచలో స్టార్ట్ అయిన ఉద్యమం తర్వాత తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమంగా ఒక అద్భుతమైన ఉద్యమాన్ని క్రియేట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఒక చైతన్యానికి అంకురార్పణ జరిగి ఆ చైతన్యమే మనల్ని ముందు నడిపిస్తుంది. ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే నేను చైర్మన్గా జూలై 15వ తారీఖున, జూలై 14వ తారీఖున ఇక్కడ పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ గ్రంథాలయంలో నాకు అనుభవం ఏంటంటే ఒక 30 years బ్యాక్ నేను ఇక్కడ స్టూడెంట్ 27 years బ్యాక్ నేను ఇక్కడ గ్రంథాలయానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కోర్సులో చేయడానికి ఇదే గ్రంథాలయ సంస్థకి చైర్మన్గా కావడం అనేది నా జీవితంలో. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాము. అదేంటంటే నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వినడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి నేను మాట్లాడడం కోసం కాదు, కానీ కొన్ని గ్రాస్ రూట్ అబ్జర్వేషన్స్ మేము ముందు పెట్టినప్పుడు దానికి అనుగుణమైన అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను కొన్ని విలువైన విషయాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా నేను చైర్మన్ అయిన తర్వాత ఈ గ్రంథాలయాల్లో మనకి హైరార్కీ ఉంటుంది. అందులో టాప్ లెవెల్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టాను. అంటే వాళ్ళని మనం చీఫ్ లైబ్రరీన్స్ అంటాం, లేదా గ్రేడ్ 1 లైబ్రరీస్గా పిలుస్తాము. పిలిస్తే మొత్తం 33 జిల్లాలకు సంబంధించిన సెక్రటరీస్ వచ్చారు అక్కడికి. కానీ 33 జిల్లాల్లో సంవత్సరాలు 33 మంది రావాలి అక్కడ. ఒక 33 మంది రాలేదు, 17 మంది 18 మంది మాత్రం వచ్చారు. ఆ హాస్పిటల్ అంటే మన 33 జిల్లాలకు ఉండాలి కదా, వాళ్ళు 33 డిస్ట్రిక్ట్స్ ఉంటే ఈ 15-16 మంది ఎందుకు వచ్చారని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉన్నదే లేదు సార్, ఒక్కొక్కరికి 2 జిల్లాలు 3 జిల్లాలు ఇన్ఛార్జ్ ఉందని చెప్పారు. అంటే టాప్ లెవెల్ బ్యూరోక్రసీలోనే వ్యాక్యూమ్ ఉంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకు ఇట్లా జరిగింది అన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా కాలం నుంచి రిక్రూట్మెంట్ లేదు, రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ప్రమోషన్స్ లేవని చెప్పారు. ప్రమోషన్స్ లేకపోవడం వల్ల మనకి అధికారులు ఉండే అవకాశం ఉండదు. అది బేసిక్ విషయం. అంటే ఇప్పుడు మనకున్న 33 జిల్లాలు చేశారు
ఆ 33 జిల్లాలో పెద్ద పాలకులు నియమించడంలో అది ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. దాంతో ఏమైపోయిందంటే ఈ ఉన్న 15 మంది ప్రధానమంత్రి వీళ్ళే మొత్తం 33 జిల్లాలను చూస్తున్నారు. పేరుకే 33 జిల్లాలు కానీ 33 జిల్లాలకు ఆఫీసర్స్ టాప్ లెవెల్కి సంబంధించిన విషయాలు. సెకండ్ లెవెల్కి వచ్చాను. వచ్చిన తర్వాత సెకండ్ లెవెల్ అంటే గ్రేడ్ 2 లైబ్రరీ, గ్రేడ్ 1 లైబ్రరీస్తో కూడా మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే నాకు కలిగిన ఎక్కువగా ఆశ్చర్యకర విషయం అంటే వాళ్ళెవరు కూడా దాదాపు 80% రెగ్యులర్ మీటింగ్ కావాలి. 2వ సంవత్సరంలో ఫౌండేషన్ స్టోన్ లైబ్రరీ గురించి అని చెప్పి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అయితే ఈ లైబ్రరీ బిల్డింగ్ గురించి ఒక చిన్న చరిత్ర ఉన్నది. ఆయన ఒక ఆర్కిటెక్ట్ని ఈజిప్ట్లో ఉన్న మిస్ర్ నగరానికి ఆర్కిటెక్ట్ పంపించడం జరిగింది. పంపించి అక్కడ ఉన్న సేమ్ ఇట్లాంటి లైబ్రరీ అక్కడ బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ ప్లాన్ మొత్తం ఆయన లెవెల్లో ఉండి ఆయన తీసుకొని ఆ ప్లాన్ని యాజ్ చేసిన ఇక్కడ వచ్చి అమలుపరిచి ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దీని ఏరియల్ వ్యూ కూడా చూస్తే ఫ్రంట్ నుండి ఓపెన్ బుక్గా అంటే ఇట్స్ లుక్స్ లైక్ ఓపెన్ బుక్ అన్నమాట. ఆ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఉండేటట్టుగా ఆయన డిజైన్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద హ్యూజ్ హాల్స్తో పాటు ఒక్కొక్క గోడ వచ్చేసి దాదాపు 24-26 ఇంచుల పైన లుక్గల గోడలతో అద్భుతమైన స్ట్రక్చర్తో. సో ఇప్పుడు ఈ యొక్క మేధోమదన కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న డాక్టర్ రియాజ్ గారు, వారి గురించి మీ అందరూ తెలుసు. వారు విద్యార్థులు, అదేవిధంగా ఎకానమిషియన్, అదేవిధంగా బహుభాష. ఫస్ట్ శాలరీస్ వస్తున్నప్పుడు ఎందుకు గ్రంథాలయంలో పనిచేసే వాళ్ళకి శాలరీస్ రావట్లేదు అనే విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను. అలాగే దేవేంద్ర సార్ దాంట్లో రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే హౌస్ ట్యాక్స్లో 8% సెస్ గ్రంథాలయాలకు రావాలి. ఆ 8% సెస్ పబ్లిక్ కడుతున్నారు, కానీ లోకల్ బాడీస్ కూడా 8% సెస్ గ్రంథాలయానికి పడుతుంది. మరి వీళ్ళు అడగడంలో లోపం ఉందా లేదా ఇవ్వడంలో లోపం ఉందా అనే దాని మీద రెక్టిఫై చేసుకుంటాను ఆలోచన. అంటే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎవరు న్యూస్ పేపర్ రాసింది ఏంటంటే ఎవరు హైదరాబాద్ నగరం నుంచి 1600 ఉన్న వాళ్ళు ఎక్కడే డిఎల్ఎస్ తీసుకొని క్వాలిఫికేషన్ అనుగుణంగా ప్రమోట్ అయిన వాళ్ళు అనిపించారు. రిక్రూట్మెంట్ లేకపోవడం అనిపించింది. మూడో మీటింగ్ ఎవరితో పెట్టారంటే స్పీకర్స్తో పెట్టారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే చాలా ఏరియాలో స్పీకర్సే గ్రంథాలయాలు అనిపిస్తాం. ఇంకా దౌర్భాగ్యం అనిపిస్తుంది. అంటే ఎవరైతే 6,000కు 7,000కు బేసికల్గా పనిచేస్తున్నారు స్పీకర్సే దే ఆర్ రన్నింగ్ ది లైబ్రరీస్. ఈ 3 మీటింగ్స్ తర్వాత నేను బిఎల్ఎస్ చదివిన విద్యార్థులతో మీటింగ్ పెట్టాను. అంటే దాదాపు 3 నుంచి 400 పిల్లలు వచ్చారు. మొత్తం వాళ్ళంతా నిండిపోయి బయట ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా బిఎల్ఎస్ చదివారు, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీస్ చదివారు. అంటే అట్లాంటి వాళ్ళు నేను లెక్కేస్తే ఇక్కడ జానయ్య సార్ వాళ్ళతో ఎక్కువ సంబంధం పడినప్పుడు కనీసం లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళ సంఖ్య క్వాలిఫైడ్ పిల్లలు మోర్ దాన్ 20-25,000 నాకు మోర్ దాన్ 20-25,000 క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, కానీ వాళ్ళని నింపుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నం జరగలేదు. అది చాలా కనీసం బిఎస్సీ జరుగుతున్నాయి, గ్రూప్ 1 గ్రూప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. లైబ్రరీస్ ఎవరు ఇంప్రూవ్ చేయలేదు. ఒక జాబ్ క్యాటర్లో కూడా లైబ్రరీ పోస్టులు లేవు. ఎందుకు లేవని నేను అడిగితే మనం ఇక్కడ రిపోర్ట్ ఇక్కడికి వాళ్ళకి సబ్మిషన్ పోలేదు. అది సార్ వేకెన్సీ సార్ అంటే వాళ్ళు అన్ని జాబ్ క్యాటర్స్ అన్ని ఖాళీ పెట్టారు. అదన్నీ కానీ జాబ్ క్యాటర్లో ఇవి ఇంప్రూవ్ చేయలేదు. చేయడంలో లేకపోతే ఖాళీ గవర్నమెంట్ రిపోర్ట్ చేసే ఒక మీడియేటర్ వ్యవస్థ కూడా లేకుండా అయిపోయింది. ఇది చాలా బాగా అనిపించింది. తర్వాత లైబ్రరీస్ తిరుగుతాయి. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వెళ్ళినప్పుడు అక్కడ మినిమం నాకు అబౌట్ 2,000 పీపుల్ అనమాట. 2,000 నుంచి 2,500 పిల్లలు చాలా సీరియస్గా. అక్కడ మన పక్క నుంచి మనం నడుచుకుంటా వెళ్ళినా కూడా మన వైపు కన్నెత్తులు చూడకుండా పుస్తకం చదివే పిల్లలు అనమాట. దాదాపుగా ఒక 3,000 మంది రెగ్యులర్గా వస్తారని చెప్పారు. అక్కడ నేను అమ్మగూడ లైబ్రరీ వెళ్ళాను. అక్కడ దాదాపు 2,000 మంది పిల్లలు. అక్కడి నుంచి నేను నల్గొండ లైబ్రరీ వెళ్ళాను. అక్కడితే ఇష్టమోస రావాల్సిన అక్కడి నుంచి ఖమ్మం లైబ్రరీ వెళ్ళాను. ఖమ్మం లైబ్రరీలో పుష్కలమైన పిల్లలు. అక్కడి నుంచి కొత్తగూడెం లైబ్రరీ, కొత్తగూడెంలో అయితే విపరీతమైన పిల్లలు వచ్చిన పెద్ద హాల్లో కూడా చదువుతున్నారు. అక్కడ లైబ్రరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే నాకు ఇనాగరేషన్. అంటే ఇక్కడ చాలా క్లియర్గా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కోఆర్డినేషన్ చేసి ఒక వ్యవస్థీకృతమైన ఒక ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లోపం అనిపించింది. ఈ విషయాలను విన్న తర్వాత కొంతకంటే మనం పనిచేస్తే దీన్ని మనం రెక్టిఫై చేసి కొంత సొల్యూషన్స్ ఇస్తున్న అవకాశం ప్రాక్టికల్గా అనిపించింది. ఇందులో చెప్పాల్సింది కోరుతున్నాను.
సంభాషణ సభకు చేసిన పెద్దలందరూ కూడా స్వాగతం కృష్ణాంజలి తెలియజేస్తూ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. అందులో భాగంగా 1891 సంవత్సరంలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఒకప్పుడు సయ్యద్ హుసేన్ మహమ్మద్ బిగ్రామి అనే మహానుభావుడు ఎడ్యుకేషనిస్ట్ విద్యావేత్త, ఆయన నిజాం రాజధాని ఆస్థానంలో విద్యావేత్తగా ఉన్నారు. వారు సొంత లైబ్రరీగా వారు స్థాపించుకోవడం జరిగింది. ఆయన ఆఫీస్లో ఆయన నివాసం గృహం ఉండేది. అక్కడ ఆ కాలంలోనే ఆయన దాదాపుగా 1,00,000 పుస్తకాల మేరకు అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఆంగ్లం, ఇతర భాషల్లో అన్ని గొప్ప గొప్ప ఉద్గ్రంథాలని సమకూర్చి దేశ విదేశాల నుండి తెప్పించుకొని ఆయన ఒక పర్సనల్ లైబ్రరీని స్థాపించుకోవడం జరిగింది. అనంతరము 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో పుస్తకాలు చదవాలి అందరిచే చదివించాలి, పుస్తకాలు చదవాలి అందరిచే చదివించాలి. గ్రంథాలయం